సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏ మూలనో టెన్షన్ పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన పదే పదే ప్రభుత్వాన్ని కూలగొడతారా అంటూ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి కూడా అదే రకమైన స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. దీంతో ఆయనకు భయం పట్టుకున్నట్టు ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది. 64 సీట్లతో ఆ పార్టీ పవర్లో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి టెన్షన్కు ఇది కూడా ఓ కారణమని మనకు తెలుస్తోంది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ప్రజలను పడగొట్టిన చరిత్ర కమలానికి ఉంది. మహారాష్ట్రలో గతంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టింది. మధ్యప్రదేశ్లోనూ పడగొట్టింది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్లోనూ అదే రకమైన ప్రయత్నం కూడా చేసింది. గవర్నర్లను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను చేరదీసి సర్కారును కూల్చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొలువుదీరింది. ముఖ్యమంత్రి పోస్టును చాలా మంది సీనియర్ నేతలు ఆశించినప్పటికీ చివరికి ఆ పదవి రేవంత్ రెడ్డినే వరించింది. అధిష్టానం ఆయనకే సపోర్ట్ చేసింది. ఖచ్చితంగా ప్రస్తుతం సీనియర్ నేతల్లో అసంతృప్తి గూడు కట్టుకొని ఉండే ఛాన్స్ ఉంది. దీనికి తోడు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టంగా విశ్లేషణలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మోడీ వేవ్, అయోధ్య రామ మందిరం అంశం ఇలా చాలా సునాయాసనంగా కాషాయ పార్టీకి ఓట్లను రాలుస్తూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లు కనుక రాకపోతే బీజేపీ ఖచ్చితంగా ఛాన్స్ తీసుకుంటుంది. అందుకు బీఆర్ఎస్ కూడా సహకరించవచ్చును. బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను బయటకు తీస్తే రేవంత్ సర్కార్ను పడగొట్టడం తేలికైన విషయమే. అందుకే రేవంత్ రెడ్డి భయపడుతున్నట్టు ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా రేవంత్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ భవిష్యత్తులో ఇదే స్టాండ్ మీద ఉంటారని చెప్పే అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. రేపు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక వారి మీద ఈడీ, ఐటీ సోదాలు జరిపితే భయపడే ఛాన్స్ ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించని సీనియర్లు ఎలాగో ఉన్నారు. వీరంతా కలిస్తే రేవంత్ సర్కార్ కూలిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఈ విషయం గ్రహించే రేవంత్ రెడ్డి ప్లాన్ బిని సిద్ధం చేసుకున్నారని చెబుతూ ఉన్నారు. బీజేపీ తన పార్టీని చీల్చకముందే తానే కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి బీజేపీలో చేరితే ఎలా ఉంటుందని కూడా ఆయన ఆలోచిస్తున్నారట. మరి నిజంగానే ఇలా జరిగితే కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది అని వేచి చూడాలి. ఇక ఇటీవల ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించినప్పుడు రేవంత్ ఆయనకు ఎదురేగి మరీ స్వాగతం పలికారు. ప్రధాని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించినప్పటికీ రేవంత్ ఆయన మంత్రివర్గ సహచరులు పల్లెత్తు మాట కూడా అనలేదు. దీంతో అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ ఏం చేయబోతుంది? ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పాత్ర ఏంటి అనేది మనం వేచి చూడాలి.